ఈరోజు మరి ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో ఈ అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంది. మరి మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మొద్దు నిద్రలో ఉన్నారు. మీరు ఒక సామాన్య వ్యక్తి ఒక 100 గజాలు ఇల్లు కడతా అంటే 1,00,000 నామ్స్ ప్రకారం మీరు అడుగుతారు. మరి ఇంత పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు, దానికి ఎలాంటి సెట్ బ్యాక్ లేదు, రోడ్లు లేవు. తెల్లారి ఏమైనా అయితే ప్రజల ఇల్లు కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేదు. ఏ నామ్స్ ప్రకారం అని కడుతున్నారు. అటు ఇప్పటికైనా కానీ ఈ పోలీసు వ్యవస్థ కూడా మరి మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే సొంత ఇల్లు కళలు గన్నోళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే తెల్లారి జరిగితే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది కానీ ఫైర్ ఇంజన్ జరుగుతుంది కానీ వీటన్నిటికీ ఎవరు బాధ్యత? ఈ బిల్డరే బాధ్యత కదా. మరి ఇటువంటి వాటికి కూడా మీరు ఏదో మామూలు అయితే చీటింగ్ కేసు చేస్తారు. చీటింగ్ కాదు ఇది. దయచేసి ఇప్పటికైనా చెప్తున్న అధికారులు మీరు ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకోకపోతే ఆర్మూర్ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. కమిషనర్ గారు ఇప్పటికైనా మీరు వచ్చి దీని మీద చర్యలు తీసుకొని దీనికి ఎలాంటి నిబంధనలు లేకుండా కడుతురు. అసలు పర్మిషన్ లేదు. ఈ రోడ్ ఏంది, నాల ఏంది, అసలు ఏంది చెరువు ప్రాంతంలో కడుతురు. అసలు మీకు కనీసమైనా మీకు ఉందా? ఆర్మూర్లో ఎక్కడేం కట్టడం జరుగుతుంది ఊరుతా. దీన్ని తక్షణమే మీరు దీన్ని చర్య వేసుకోవాలని చెప్పి ఈ రోడ్లు మరి అగ్నిమాపక శాఖ ఏం చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది, అగ్నిమాపక శాఖ ఏం చేస్తుంది? ఈ రోడ్లు చూడండి, ఈ రోడ్డు చూడండి, ఈ అపార్ట్మెంట్ చూడండి. మనం అక్కడ రోడ్ లేదు. తెల్లారు ఒక ఫైర్ ఇంజన్ తిరగదందుకన్నా కానీ అపార్ట్మెంట్కి సరౌండ్ ఉండాలి. ఆ సర్కిల్ లేదు. అంటే అసలు ఏం జరుగుతుంది? అగ్నిమాపక చెప్తున్నా, పోలీస్ శాఖకి చెప్తున్నాము, మేము విజ్ఞప్తి చెప్తున్నాము, మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా చెప్తున్నాం. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా మరి చిన్న ఇళ్ళు వచ్చి సీజ్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద నిర్మాణము, ఈ అక్రమ నిర్మాణం మీకు కనబడతలే అని చెప్తున్నాం. మేము ఆర్మూర్ ప్రజలతో కోరుతున్నాను, ఇమీడియట్లీగా దీని మీద చర్య తీసుకొని దీన్ని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.